హలో ఆల్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ పీవైక్యూ సిరీస్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద టెక్నికల్ సెక్షన్ అండ్ ద మేనేజ్మెంట్ సెక్షన్ ఆఫ్ ద కంపెనీ ఈస్ 7:2. అంటే ఒక కంపెనీ ఉందట, ఆ కంపెనీలో టెక్నికల్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు అండ్ మేనేజ్మెంట్ సెక్షన్లో పనిచేసే వాళ్ళ రేషియో ఎంత ఉంది అంటే 7/2 ఉంది. అంటే మనం టెక్నికల్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు 7x అనుకుందాం, మేనేజ్మెంట్ సెక్షన్లో పనిచేసే వాళ్ళను 2x అనుకుందాం. ఇంకోటి నెక్స్ట్ ఏమి ఇచ్చిళ్ళు, ద యావరేజ్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద టెక్నికల్ సెక్షన్ అండ్ ద మేనేజ్మెంట్ సెక్షన్ ఆర్ ₹25,000 and 47,500. మనకు తెలుసుగా టెక్నికల్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 7x ఉన్నారు. వీళ్ళ యావరేజ్ శాలరీ ఎంత, ఒక్కొక్కరు యావరేజ్ శాలరీ వచ్చేసి 25,000. మేనేజ్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎంత ఉన్నారు, 2x ఉన్నారు. వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంత, 47,500. సో ఇక్కడ 7x మెంబర్స్ ఉన్నారు, అందులో ఒక్కొక్క మెంబర్కు 25,000 అనేది శాలరీ. అంటే టోటల్ శాలరీ ఎంత, 7x ఇంటూ 25,000. ఇది టోటల్ టెక్నికల్ సెక్షన్లో పనిచేసే వాళ్ళ శాలరీ. అంటే టోటల్ మేనేజ్మెంట్ సెక్షన్లో పనిచేసే వాళ్ళ శాలరీ ఎంత, మేనేజ్మెంట్ సెక్షన్లో 2x మెంబర్స్ ఉన్నారు, అందులో ఒక్కొక్కరి శాలరీ 47,500 అనుకోండి. అప్పుడు టోటల్ శాలరీ ఏమవుతుంది, 2x ఇంటూ 47,500 అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీలో మొత్తం ఎంతమంది ఉన్నారు, 7x + 2x అంటే టోటల్ 9x ఉన్నారు. వాళ్ళ టోటల్ శాలరీలు ఎంత, ఈ రెండింటి సమ్మే కదా వాళ్ళ టోటల్ శాలరీస్. అప్పుడు ఏమవుతుంది, 7x ఇంటూ 25,000. ఫస్ట్ 25 7 సార్ ఎంత, 7 5 35, 5 3, 7 2 14 3, 17 175, 1,75,000 x ప్లస్ 2 ఇంటూ 475 అంటే ఏమవుతుంది, 0 0 2010 పైన 1 2014 15 పైన 1 24 8 9 x బై 9x. సో ఇక్కడ మనం ఎక్స్ని కామన్ తీయచ్చు కదా, ఎక్స్ని కామన్ తీస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, 175 ప్లస్ 95,000 బై 9x. సో x క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ఏమవుతుంది, 1,75,000 ప్లస్ 95,000. ఇప్పుడు ఏమవుతుంది, 0 0 0 5 9 ఎంత, 10 9 7 16 1 17 పైన 1 1 1 ఎంత 2. సో 2,70,000 బై 9 ఎంత, 9 1 జార్ 9 3 జార్ 27 0 0 0 0. అంటే టోటల్ ఆ కంపెనీలో పనిచేసే వారి యావరేజ్ శాలరీ ఎంత, 30,000. సో 30,000 అనేది ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. థ్యాంక్ యూ.